భాష ఆధారంగా రాష్ట్రాలను విడగొట్టిన ఘనత కాంగ్రెస్ది. ఇప్పుడు మళ్ళీ భాషతోనే వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు కొందరు. సరే, తమిళనాడులో భాషోద్యమ చరిత్ర ఇంకా కొంచెం పెద్దదని చెప్పొచ్చు. దాన్ని కూడా తమిళనాడులో భాషోద్యమం మొదలైతే కనీసం దాన్ని మొదట్లో పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ, నాటి కాంగ్రెస్ నాయకులు, నెహ్రూ మొదలు. ఇప్పుడు మిగతా వాళ్ళు అందుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా ఇన్ని రోజులు లేదు, మళ్ళీ మొదలైంది. పెరియారు నెహ్రూను ఆ భాషతోనే కదా బ్లాక్మెయిల్ చేసింది అప్పుడు పెరియార్ రామస్వామి చౌదరి. అదే టైంలో కర్ణాటకలో కూడా ఇప్పుడు ఈయన ఎవరు, రాజ్ కుమార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, ఆయన కూడా అప్పుడు అంటే మెల్లగా అందుకున్నారు. ఇంకా తమిళనాడులో మొదలు కాగానే కర్ణాటకలో కూడా అందుకున్నారు. ఆ టైంలో ఒక దశలో హిందూ వ్యతిరేక ప్రచారం చేశారు రాజ్ కుమార్ లాంటి వ్యక్తి. ఇప్పుడు మహారాష్ట్రలో ఏకంగా స్టాలిన్ అడుగుజాడలో ఈ ఇద్దరు ఠాక్రే బ్రదర్స్ నడవబోతున్నారనమాట. అసలు మహారాష్ట్రలో హిందీ వ్యతిరేకత ఇంత లేదు, తమిళనాడులో ఉంది వ్యతిరేకత. అంటే వీళ్ళ ఉనికి కోసం, వీళ్ళ అస్తిత్వం కోసం సృష్టిస్తున్న ఉద్యమం మహారాష్ట్రలో పూర్తిగా. ముంబైలో ఉన్న గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ వాసులు, బీహార్ వాళ్ళంట మరాఠీ మాట్లాడాలంట కదా. వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నందువల్ల మరాఠీ మాట్లాడాలి, మా భాష మాట్లాడాలి అంటున్నారు కదా. మరి అక్కడున్న పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలు మరాఠీ మాట్లాడుతున్నారా? వాళ్ళతో మీరు మరాఠీ మాత్రమే మాట్లాడించగలరా? ఉర్దూ ప్రభావం ఏ స్థాయిలో ఉంది అక్కడ తెలీదా? అంటే హిందీ ఎందుకు వద్దు మీకు, ఉర్దూ ఎందుకు కావాలి, ఎందుకు ముద్దు? హిందీ ఎందుకు వద్దు, ఉర్దూ ఎందుకు ముద్దు? ఎందుకంటే వాళ్ళని ఏదో చేసే దమ్ము మీకు లేదు, దాడులు చేయలేరు, ఏమి అడగరు. కానీ సాటి హిందువుల మీద దాడులు చేస్తారు. హిందీ మాట్లాడట్లేదు, హిందీ మాట్లాడొద్దని సాటి హిందువుల మీద మీరు దాడులు చేస్తారు. ఒకప్పుడు బాలాసాహెబ్ బాల్ ఠాక్రే హిందువుల కోసం నిలబడ్డాడు. అమర్నాథ్ యాత్రలో ఒక్క ప్రాణం పోయినా, ఒక్క బుల్లెట్ తగిలిన ఎవరికైనా ముంబై నుంచి హజ్ యాత్రకు ఒక్క విమానం ఎగరదన్నాడు. ముంబై నుంచి హజ్ యాత్రకు వెళ్లే విమానం ఒక్కటి కూడా ఎగరదు. అమర్నాథ్ యాత్రలో ఒక్క భక్తుడికి ఏదన్నైనా ఒక్క బుల్లెట్ బయటకు వచ్చినా ఒక్క విమానం ఎగరదని అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన టైగర్ బాల్ ఠాక్రే. అలాంటి వ్యక్తి కడుపున పుట్టి ఆయన వారసులుగా కడుపున పుట్టిన ఉద్ధవ్, అట్లాగే ఆయన చేతుల్లో పెరిగిన రాజ్ ఠాక్రే ఏం చేస్తున్నారు? వీళ్ళు హిందువులు హిందీ మాట్లాడితే మీరు టార్గెట్ చేస్తారు, హిందువులను మీరు శత్రువులుగా చూస్తారా? ఎంత విషాదకరం, అసలు ఎంత బాధాకరం అది. ఇక బీజేపీ ఏంటి మరి? బీజేపీ బలమే జాతీయవాదం. అందుకే కదా అందరికీ కామన్ శత్రువైంది. స్టాలిన్ కు, ఠాక్రేలకు, ఇక్కడ కేసీఆర్ కేటీఆర్లకు, కవితకు, వీళ్ళకు ప్రధాన శత్రువు బీజేపీనే. ఎందుకంటే వీళ్ళు ప్రాంతీయ తత్వాన్ని అడ్డుపెట్టుకొని ప్రాంతీయ తత్వంతో ఎదిగిన పార్టీలు కదా వీళ్ళు. మరి జాతీయ తత్వం కదా బీజేపీది, జాతీయవాదం కదా మరి. వీళ్ళది ప్రాంతీయవాదం అయితే అది జాతీయవాదం కదా మరి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఈ మధ్య మనం వినిపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటవ్వచ్చు, కేసీఆర్ బీజేపీతో కలుస్తాడేమో అన్న ఇదితో కవిత ఉడికిపోతోంది. తండ్రి కొడుకులు సరే అనుకున్న కవిత రగులుతోంది. ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో చూసినాం. ఎందుకంటే తనను జైల్లో పెట్టించిన పార్టీతో ఎట్లా కలుస్తారు అనే ఆక్రోశం ఆమెకు ఉంటది. ఆ మాట ఎందుకు వస్తుంది, ఎందుకు వినిపిస్తోందన్న ఆక్రోశం, ఆవేదన ఆమె మాటల్లో కనిపిస్తుంది, కవిత మాటల్లో. ఇక ఉద్ధవ్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు బీజేపీ మీద. స్టాలిన్ కూడా ప్రాంతీయవాదం ప్రత్యేకవాదం అంటాడు కానీ మరి కోయంబత్తూరు విడిపోవాలంటే వీళ్ళు ఒప్పుకుంటాడా? స్టాలిన్ ఒప్పుకోడు. ప్రాంతీయవాది తప్ప ప్రత్యేకవాది కాదు స్టాలిన్. విదర్భ ఎట్లా ఉంది మహారాష్ట్రలో? నిజంగా వీళ్ళు ప్రత్యేకవాదం వినిపిస్తే విదర్భకు మరి సపోర్ట్ చేయాలి. తమిళనాడు విడిపోవద్దు స్టాలిన్ కు, మహారాష్ట్ర విడిపోవద్దు ఠాక్రేలకు. ఎందుకంటే అక్కడ కూడా ప్రత్యేకవాదాలు ఉన్నాయి, మరి ప్రాంతీయవాదాలు అక్కడ కూడా వినిపిస్తున్నాయి. కోయంబత్తూరు విడిపోవాలి అసలు ఎప్పుడో, విదర్భ ఎప్పుడో ఒక స్టేట్ అవ్వాలి మహారాష్ట్ర నుంచి. వీళ్ళు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వీళ్ళ దందా నడవదు. పెద్ద కనబడాలి కదా ల్యాండ్, అక్కడ వీళ్ళ రాజ్యం వెళ్ళాలి కదా, ఓట్లు పోతాయి. నిజంగానే ప్రాంతీయ వాదం వినిపిస్తే ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ భాషా ఉద్యమం మొదలు పెట్టారు, హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టారు. సరే, సామాన్య ఓటర్లు భాషను నిజంగా పట్టించుకుంటారు ఆ స్థాయిలో అంటే పట్టించుకోరని చెప్పొచ్చు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ లేకపోతే భవిష్యత్తే లేదని నమ్మే పరిస్థితి. అలాంటప్పుడు హిందీని అంతగా వ్యతిరేకించారేమి. కాకపోతే కొందరు ఈ రాజకీయం వచ్చేసరికి, ఓట్లు వచ్చేసరికి ఈ న్యూట్రల్ ఓటర్లు ఏమన్నా ప్రభావితం అయ్యే ప్రమాదం అయితే ఉంటది. అయినా సరే వీళ్ళు ఊహించినంతగా భాష గురించి పట్టించుకునేంత తీరిక లేదని నేను అనుకుంటున్నా.
ఇంకా మహారాష్ట్రలో అయితే ఆ మాత్రం కూడా హిందీ వ్యతిరేక ఉద్యమం మహారాష్ట్రలో అంత వర్కౌట్ అవ్వదు, తమిళనాడులో ఉంటది కాస్త. అసలు ఈ దేశంలో హిందీ రాని వాళ్ళు ఎక్కడైనా ఏ మూలకైనా తారసపడతారా? అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ మూలకు పోయినా హిందీ వచ్చిన వాళ్ళే కనిపిస్తారు మనకి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అడ్రస్ కోసం వెతుక్కుంటుంటే మరి వాడికి ఇంగ్లీష్ రాదు, తమిళ్ అసలే రాదు, హిందీనే వస్తుంది, అంతో ఇంతో హిందీనే చెప్తాడు వాడు. చెప్పిన కదా మహారాష్ట్ర వరకు చూస్తే మళ్ళీ ఉర్దూ అంటే భయం, వాళ్ళ జోలికి ఏమి వెళ్ళరు. ఇంగ్లీష్ అంటే ప్రేమ, హిందీ అయితే వద్దంట. ఉర్దూ అంటే భయము, జోలికి వెళ్ళరు. ఇంగ్లీష్ అంటే ప్రేమ, హిందీ మీద అనవసరంగా హంగామా రాద్ధాంతం చేస్తారు, ద్వేషం ప్రదర్శిస్తారు. అయితే ఆ ద్వేషం ప్రజల్లో లేదు. వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి పార్టీలు చేస్తున్న డ్రామా ఇదని చెప్పొచ్చు. స్టాలిన్ని చూసి అదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తే పప్పులో కాలేసినట్టే ఈ ఠాకరే బ్రదర్స్. అందులోనూ తమిళనాడు హిందూ బెల్ట్ బోర్డర్ కాదు, మహారాష్ట్రకు అట్లా కాదు, ఇటు తెలంగాణ, గుజరాత్, ఉత్తర భారతం బోర్డర్స్ గా ఉంటాయి. అక్కడ అందరికీ హిందీ వచ్చు, హిందీతో కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. ముంబైలో చాలా మంది, ఇంకా సినీ రంగంలో అయితే వేల కోట్ల ట్యాక్స్ కట్టేది వాళ్ళే. వాళ్ళతో ప్రోగ్రాములు చేస్తారు, ఆడతారు, పాడతారు, హిందీ హీరోలతో, హిందీ సినిమా వాళ్ళతో. వాళ్ళు లేదే మీకేమి అసలు నడవదేది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలాంటి వాళ్ళు. చెప్పిన కదా, షారుఖ్ ఖాన్ వెస్ట్ బెంగాల్, సల్మాన్ ఖాన్ మధ్యప్రదేశ్, సైఫ్ అలీ ఖాన్ కూడా మధ్యప్రదేశ్. వాళ్ళు హిందీ కదా మాట్లాడతారు, అంతే కదా. వాళ్ళ దాదాపు చాలా మందిది నార్త్ ఇండియానే కదా. ఒక్కడే మరాఠాలో చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నా, రితేష్ దేశ్ముఖ్ ఒక్కడే తప్ప. ఒకరి పేరు చెప్పండి, మరాఠా హీరో పేరు చెప్పండి. రజనీకాంత్ అక్కడ పుట్టినట్టే కానీ ఆయన మొత్తం తమిళనాడులోనే. నేను మరాఠాను కూడా అసలు ఇక చెప్పుకోవాలి కదా, పూర్వులు అక్కడి నుంచి వచ్చిందని చెప్పుకుంటాడు తప్ప మద్దతుగా ఉద్యమాల్లో అయితే పాల్గొనడు. ఆయన అస్సలు పాల్గొనడు. హిందీ వ్యతిరేక ఉద్యమంలో మరాఠీకి అనుకూలంగా ఆయన అస్సలు పాల్గొనడు. ఇంకా తమిళ ముఖ్యం అంటాడు, తమిళనాడులో ఉద్యమం చేస్తారు తప్ప మహారాష్ట్రకు రాడు ఆయన. అంటే ఇట్లనే ఉంటే, వీళ్ళ తీరు ఇట్లనే ఉంటే బాలీవుడ్ను వదులుకోవాల్సి వస్తుంది మహారాష్ట్ర. అందుకని తమిళనాడును చూసి వాతలు పెట్టుకుంటే ఒరిగేదేముండదు. ఇక మనకి ఇక్కడ ఇంకో కొంచెం కూడా మాట్లాడుకుందాం. మన కవితమ్మ తయారైంది, ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. జైలు నుంచి వెళ్ళిన చెప్పని అంతకుముందు బాగానే ఉండే, కానీ ఇప్పుడు ఆమెను కూడా పట్టించుకునే తీరిక ఓపిక లేదు జనాలకి. ఏం మాట్లాడుతుంది ఆమె? ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఇప్పుడు అవసరమా ఆంధ్ర బిర్యానీ గురించి ఆమె విమర్శ చేయడం? అంటే తను కూడా మళ్ళీ సేమ్ వీళ్ళలాగానే మళ్ళీ మూలాలకు రూట్స్ అయితే నేను ఇంకా లాభపడతానేమో, ఈ సెంటిమెంట్ని మళ్ళీ రగిల్చుదాం, ఈ దేశ రాజకీయం చేద్దాం అనుకుంటుందా కవిత. అవసరం ఏముంది ఇప్పుడు బిర్యానీ గురించి స్టేట్ ఏర్పడి 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు అవసరం ఏమొచ్చింది రెచ్చగొట్టాల్సిన అవసరం? సాటి తెలుగు రాష్ట్రాల ప్రజల అలవాట్లను వాళ్ళను ఇప్పుడు వెక్కిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? రెచ్చగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే తన స్వార్థం కోసం. ఇంకేముంటది అందులో? ఇంకా ఆమె ఇంకా ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయన దేవుడు అంటది, చుట్టూ దయ్యాలు ఉన్నారంటారు. మరి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ అన్న, వాళ్ళ బావ, వీళ్ళందరూ ఉన్నారు, 2 అన్నలు. ఏందో చెప్పవు మరి. సీఎం అయితే 10 ఏళ్ళకి అంటున్నావు. అదే జైలుకి వెళ్ళిన నుంచి కూడా కవిత కొంచెం ఆమె నిజంగానే ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. కేసీఆర్ ఎప్పుడు అన్నాడు, ఎందుకన్నాడు? ఇప్పుడు ఉద్యమం అంత తీవ్రస్థాయిలో ఉన్న టైంలో తెలంగాణను ప్రకటించి మరి పార్లమెంట్లో చిదంబరం ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భంలో సహజంగా ఆక్రోశం వస్తుంది అందరికీ. అప్పుడు ఆ మాటలు అనాల్సి వచ్చింది ఆవేశంలో, ఆ ఆక్రోశంలో. ఇప్పుడు అనాల్సిన అవసరం ఏమొచ్చింది? అయిపోయింది, తెలంగాణ విడిపోయింది, తెలుగు వాళ్ళు చక్కగా కలిసి ఉంటున్నారు. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలకు ఉన్న విలువ కవితకు ఉండదు. ఇక్కడ ఉంటుందా? ఉండదు. చివరిగా మరేంటి బీజేపీ అంటే, ఇవన్నీ కూడా ఇప్పుడు అస్తిత్వ పోరాటాల వైపు మళ్ళుతున్నాయి మళ్ళీ. అయితే ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టే పార్టీలను అడ్డుకుంటుంది భారతీయ జనతా పార్టీ, వ్యతిరేకిస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఆ ఎమోషన్స్ మీద, ఆ సెంటిమెంట్ల మీద ముఖ్యంగా రెచ్చగొట్టడం, కొన్ని నెగటివ్ వాళ్ళ స్వార్థం కోసం చేసే ఉద్యమాలు చేసే పార్టీలు ఎప్పుడు మనుగడ సాగించలేవు. అది ప్రజలకు అర్థమైంది, తెలుసుకుంటున్నారు. అందుకే క్రమంగా ఈ దేశ ప్రజలు క్రమంగా జాతీయత వైపు మళ్ళుతున్నారు. వీళ్ళు మాత్రం పూర్తిగా ఇప్పుడు ఏమంటారు, ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లోకి వెళ్ళిపోయినారని చెప్పొచ్చు ఈ పార్టీలన్నీ, నాయకులన్నీ కూడా. పాపం ఠాక్రేలు అయితే మరి అసలు 20 ఏళ్ల తర్వాత, 2 దశాబ్దాల తర్వాత అన్నదమ్ముల పిల్లలు కలిసి పెరిగిన వాళ్ళు, ఒకే మంచం ఒకే కంచంగా బతికిన వాళ్ళు, ఠాక్రే ఆ చెయ్యి ఒకరు ఈ చెయ్యి ఒకటి పట్టుకొని పెరిగిన వాళ్ళు బాల్ ఠాక్రే దగ్గర 20 ఏళ్ళు మాట్లాడుకోలేదు వాళ్ళు. ఇప్పుడు కనీసం ముంబైని నిలుపుకుందాము అని తపన పడుతున్నారు. అక్కడ ఓడితే మళ్ళీ తిట్టుకుంటూ విడిపోతారు, అది నిజం.
అంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. బాల్ ఠాక్రేకున్న చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కేవలం రాజకీయం కోసం, మనుగడ కోసమే వాళ్ళు కలిశారు. మళ్ళీ చెప్తున్నా, ఇంత పెంటకు కారణం కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి, అంటే లాంగ్వేజ్ బేస్ మీద ఏర్పాటు చేసి చేయడం అనేది కాంగ్రెస్ కుతంత్రం. అది దానికి బలి పశువులైన కొందరు, బలి పశువులు అయ్యారు కొందరు. వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ భాషల పేరుతో కొట్లాడే స్థితికి వచ్చారు. ఒక భాష, నా భాష గొప్పది అని భావించడంలో ఆనందం ఉంటుంది, అర్థం ఉంది అందులో. కానీ ఆ పేరుతో వేరే భాషను ద్వేషించడము, వేరే భాష మాట్లాడే ప్రజలను రెచ్చగొట్టడం, దాడులు చేయడము ఏంటి, ఇవన్నీ ఒప్పుకుంటారు? ఎవరు హర్షించరు? ఈ సమాజం, వర్తమాన సమాజం అసలు హర్షించదు, వ్యతిరేకిస్తారు. భాష పేరుతో కొట్లాడుకోవడాన్ని సమర్థించే స్థితిలో ప్రజలు ఇప్పుడు లేరు. కళ్ళ ముందే 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ఏర్పాటైనాయి కదా. అందువల్ల వీళ్ళకి ప్రజా మద్దతు లేదు, ఉండదు. ఇప్పుడు దాడులకు పాల్పడ్డది కూడా మహారాష్ట్రలో దాడులు జరుగుతున్నాయి. మరాఠీ మాట్లాడని వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు పాల్పడ్డది ఎవరు? ఆ పార్టీల గుండాలే. అంటే వాళ్ళు, అంటే చివరి శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఆ పార్టీలు, భాష ఆధారం చేసుకుని. ఉన్నటి వరకు కూడా ఒక నేషనలిస్ట్ హిందుత్వ ప్లాట్ఫామ్ మీద బలపడి ఇప్పుడు ఇట్లా చేస్తే ప్రయోజనం ఉంటుందా? అస్సలు ఉండదు. వాళ్ళు ఇంకెందరు కలిసిన, వాళ్ళు ఇద్దరే కాదు, ఇంకెవరు కలిసిన ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్ళు, బాల్ ఠాక్రే నిజంగా టైగర్ అన్నారు, సింహం అని చెప్పుకునే వాళ్ళు, హిందూ హృదయ సామ్రాట్. ఆయన తర్వాత, బాల్ ఠాక్రే తర్వాత ఆయన లెగసీని నిలిపే, కంటిన్యూ చేసే స్ట్రేచర్ ఇద్దరికీ లేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం తప్ప. హిందూ వ్యతిరేక శక్తులతో కలిశాడు మరి ఉద్ధవ్. అయితే బాల్ ఠాక్రే చూసినాం మనం, హిందూ వ్యతిరేక శక్తులతో, హిందూ వ్యతిరేక పార్టీలతో కలిశాడు ఉద్ధవ్, పనిచేశాడు. రాజ్ ఠాక్రే కూడా అంతే కదా. అట్లా వెళ్ళి ఏం చేసిండు? రాజకీయం తప్ప హిందుత్వం కోసం ఎక్కడుంది? ప్రజల మీద ప్రేమ ఎక్కడుంది? మరాఠాల అస్తిత్వాన్ని నిలబెట్టాలనే శక్తి లేదు వీళ్ళకి. శక్తి లేదు, చిత్తశుద్ధి అసలే లేదు, అంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. రాజ్ ఠాక్రే ఏం చేయలేడు, ఉద్ధవ్ ఏం చేయలేరు. నిజంగానే వాళ్ళు హిందుత్వ ఆధారంగా, అదే జాతీయత ఆధారంగా వెళ్ళుంటే ఏమన్నా ప్రయోజనం ఉండేదేమో. కానీ మరాఠా ఆధారంగా ఏం ప్రయోజనం ఉండదు. బాల్ ఠాక్రే పేరు చెడగొట్టడానికే కలిసి అడుగులేస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఇంకా దిగజారుతారు. వాళ్ళ మార్గమే విద్వేషం, అందువల్ల వాళ్ళు నిలవరు. అందులోనూ జాతీయవాదం ప్రబలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో అస్సలు నడవదు. భాషా ఉద్యమాన్ని లేదా ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని తప్పిస్తున్న వాళ్ళ స్వార్థం కోసం కవిత ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది అనుకోండి. స్టాలిన్, ఈ ఠాక్రేలు ఎక్కడైనా చూస్తే మీరు గమనిస్తే, భాష పేరు చెప్పి రెచ్చిపోతున్న వాళ్ళు, రెచ్చగొడుతున్న వాళ్ళందరూ కూడా వారసత్వంగా వచ్చిన వాళ్ళే, సొంత శక్తితో ఎదిగిన ముఖాలు కావు ఇవి. స్టాలిన్ కరుణానిధి పేరు లేకుండా, కరుణ లేకుండా స్టాలిన్ రాజకీయం చేసేవాడా? కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడిది? బాల్ ఠాక్రే పేరు చెప్పుకున్నా కూడా 4 ఓట్లు పడే పరిస్థితి లేదు ఇప్పుడు రాజ్ ఠాక్రేకి, ఉద్ధవ్ ఠాక్రేకి. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.